వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు మెత్తటి రాగి బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రాగి బూరెలు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లోకి 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 చిటికెడు ఉప్పు, 1/2 కప్పు కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, దీంట్లోనే యాలకుల పొడి కూడా వేసుకొని పిండిలన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్ లోకి 1 కప్పు బెల్లం తురుము వేసుకొని 1/2 కప్పు దాకా నీళ్లు పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా ఆరనిచ్చేసి ఇలా బెల్లం నీళ్ళని వడగట్టి ఈ పిండిలో పోసుకోండి. మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. పిండిలో బాగా కలిసిపోవాలి. ఒకవేళ మీకు బెల్లం నీళ్లు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోండి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరి గట్టి ముద్దలాగా కలుపుకోవద్దు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా కొద్దిగా తీసుకొని ఇలా కవర్ పైన బూరెల్లాగా ఒత్తుకోండి. మరి మందంగాను కాదు, అలానే మరి పల్చగా కాకుండా ఇలా మీడియం సైజ్ లో బూరెల్లాగా చేసుకొని వేడి నూనెలో వేసుకొని ఇలా లైట్ గా ప్రెస్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు బాగా పొంగుతూ చక్కగా వస్తాయి బూరెలు. ఇలా ఒక బూరె బాగా పొంగి బాగా కాలిన తర్వాత తీసేసి వేరొక బూరెని వేసుకొని కాల్చుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మిగిలిన బూరెలన్నీ చేసుకోండి. చాలా మెత్తగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి.